హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ చేసేటోళ్ళు, లైక్ చేసేటోళ్ళు, కామెంట్ చేసేటోళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళందరూ గూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరా అనుకుంటానా. సుత్తారు గదా! ఇయాలైతే ఇగ పొద్దున నేనైతే ఇగ బియ్యం నానబెడతానా. కొత్త బియ్యం అంటే ఊరు నుంచి తీసుకొచ్చుకున్న బియ్యం ఇయాలనే తీసినాం. పాత బియ్యం అన్నట్టు. ఇక్కడ మా చిన్నోడైతే మంచిగా తయారైతాండు చూత్తారు గదా! ఇగ ఆడపిల్లలంటేనో మనం జుట్లెయ్యాలే, 2 జడలెయ్యాలే, వాళ్ళకు కొంత పెద్ద పనే ఉంటది. ఇగ మగ పిల్లలైతే వాళ్ళు తయారైతారు. ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ కోసం శనగలైతే ఎత్తానా. ఇగ హెల్తీ గదా! వారానికి 2 సార్లన్నా తినాలే. అందుకని ఇగ నేనైతే ఇయాల శనగలైతే ఎత్తానా. ఇయాలైతే ఆహ్, పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు నేనెట్లా వర్క్ జేసుకుంటా ఏందనేది మీకైతే వీడియోలో జూపిత్తా. నాకొకటి అర్థం గాదు. మనము ఇంట్లుండే ఆడవాళ్ళు అంటే ఇంటి హౌస్ వైఫ్స్ మస్తు కష్టపడి పొద్దున అందరికన్నా ముందు లెత్తాం. రాత్రి అందరికన్నా లేట్‌గా పంటాం. అయినా గూడా మనకో పేరుండది. ఒక పైసా ఇవ్వరు. మనకొక మనల్ని ప్రేమించేటోళ్ళు గూడా తక్కువుంటరు. మనం జేషినా గూడా చేయలేదంటరు. ఎన్ని జేషినా ఎన్నన్నా గూడా మనమైతే పడుంటాం. ఎక్కడికి పోము. ఎవరితోని గొడవ పెట్టుకోము. మాటకు మాట అనం. కానీ ఇప్పుడున్న జనరేషన్‌ల మాత్రము ఒక్క మాట అనడమే ఆలస్యం. ఆడపిల్లలైతే ఇగ గొడవకే దిగుతారు. ఒకవేళ భర్త నచ్చకపోతే, ఇంట్ల అత్త నచ్చకపోతే, ఇంట్ల యారాలు నచ్చకపోతే, ఇంట్ల బావలు నచ్చకపోతే, ఇంట్లో ఎవ్వరు నచ్చకపోతే అంటే పెళ్ళైన తర్వాత నచ్చకపోతే ఇగ గిట్ల చిటికల నేను చూపించిన గదా! చిటికల ఒక గంటలో విడాకులు ఇచ్చేసుకుంటారు. ఇష్టం లేదని జెప్పి దూరం అయిపోతారు, విడిపోతారు. ఇగ మరి పిల్లలున్నారని జూత్తలేరు, పిల్లలు లేరని జూత్తలేరు. ఇయాలైతే గదే మాట్లాడదాం అనుకుంటానా. సుత్తారు గదా! నేనైతే ఒక 5, 6 విజిలొచ్చే వరకు మంచిగా శనగలైతే ఉడకబెట్టుకున్నా. ఎంత ఉడకబెట్టుకున్నా గూడా అవి సల్లారుతాంటే అవి గట్టిగా అయిపోతాయి. గదే మరి శనగలు ఉన్న ప్రాబ్లము. అందుకే నీళ్ళు ఎక్కువ ఉంచుకోవాలి. మనం తింటాంటే కొంచెం జ్యూసీగుంటది. లేకపోతే డ్రై అయిపోయి మనకు తినబుద్ధి గాదు. ఇక్కడైతే ఆయిలయితే వేసుకొని మంచిగా జీలకర్ర, ఆవాలు అవన్నీ యేసుకొని ఫ్రై చేసుకుంటాను. మీకైతే రెసిపీ తెలిసిందే గదా! అయితే ఈ విషయం ఎందుకు జెప్తానంటే, మొన్న ఒక 2 రోజుల క్రితం మా ఆయనైతే ఆహ్, ఆహ్, ఫంక్షన్‌కి పోయిండని జెప్పినా గదా! సుత్తారు గదా! ఇక్కడ నేను జీలకర్ర అయితే యేసుకుంటానా. మొన్న 2 రోజుల క్రితం నేనైతే వీడియో గూడా పెట్టినా. మా ఆయన ఒక ఎంగేజ్‌మెంట్‌కి పోయిండు. ఒక శనివారం రోజు ఎంగేజ్‌మెంట్‌కి పోయిండని చెప్పినా గదా! అయితే ఎంగేజ్‌మెంట్ అయితే నాకైతే విచిత్రమేసింది. మా ఆయనొచ్చి చెప్పిండు. అంటే వాళ్ళు మాకు తెలిసినోళ్ళే. ఎట్లా అంటే ఆ అబ్బాయికి 22 సంవత్సరాలుంటాయి. పల్లెటూరు అంటే ఆళ్ళు ఇక్కడనే హైదరాబాద్‌లోనే ఉంటారు. వాళ్ళు ఫుల్లు పైసలున్నోళ్ళు. బాగా ఆస్తిపరులే. కోట్లల్ల ఆస్తున్నది. కానీ ఆ అమ్మాయిని గరీబాలు అంటే పేదోళ్ళను చేసుకుంటాడు ఒకటి. అసలు పేదోళ్ళని చేసుకోవడానికి రీజన్ ఏందనేది గూడా మీరు చెప్తా. అసలు విచిత్రమేసింది. గిట్లున్నది, గిట్లా మారిపోయింది కల్చర్ అని అనిపిచ్చింది. సూత్తారు గదా! వెల్లుల్లి గూడా యేసుకున్న, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ యేసుకొని మంచిగా అయితే శనగలేసుకొని కలుపుకుంటే, ఉప్పు, కారం అన్నీ చూసుకొని మనం బంద్ జేత్తే అయిపోతది. మనకైతే రెసిపీ అయితే రెడీ అయిపోతది. అయితే నేను 22 సంవత్సరాలకి పెళ్లి చేసుడేంది, ఇప్పుడున్న జనరేషన్‌ల బాగా చదువుతార్రు. ఏదో ఒక సెటిల్మెంట్ అయిన తర్వాత, సెట్ అయిన తర్వాత, కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత పెళ్లి చేసుకుంటారు గానీ, గిదేంది 22 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటారు అని జెప్పి నేనైతే అడిగిన. మా వోళ్ళే, మా ముస్లిమ్సే. మాకు చుట్టాలయితరు. మా ఆయన గూడా 22 సంవత్సరాలకే పెళ్లి అంటే 22 సంవత్సరాలకే చేసుకున్నాడు. అయితే ఇప్పుడున్న జనరేషన్ అట్లా చేసుకుంటలేరు గదా! 30, 32, 35, 40 అప్పటి వరకు గూడా చేసుకుంటలేరు గదా! అయితే నేను స్టన్ అయిపోయాను. ఎందుకు అనంటే ఆ అమ్మాయి అయితే ఇంటర్ చదువుతాంది. 18 సంవత్సరాలు. ఈ అబ్బాయికి 22 సంవత్సరాలు. అంటే ఆమె కాలేజ్ గాదు, మద్రస చదివింది. ఉర్దూ మీడియము. పెళ్లయితే చేసుకున్నారు. పెళ్లి గాదు, ఎంగేజ్‌మెంట్ పెట్టుకోవడం కోసం అయితే పోయిర్రు. అయితే ఎందుకు అట్లా ఎంగేజ్‌మెంట్ అంటే మరి ఎంగేజ్‌మెంట్ పెట్టిన తర్వాత ఒక 6 నెలల్లో పెళ్లి చేత్తరా? 2, 3 నెలల్లో పెళ్లి చేత్తరు కావచ్చు గదా! అని చెప్పి నేను అడిగిన మా ఆయనను. చూత్తారు గదా! ఇక్కడ శనగలైతే యేసుకున్నా. ఇగ మన ఉప్పు, కారం అన్నీ చూసేసుకొని యేసుకుంటే అయిపోతది. అయితే అడుగుతే మా ఆయన ఏమన్నాడంటే విచిత్రంగా ఒకటైతే నాకు అనిపిచ్చింది. ఇగ ఫ్యూచర్‌లో గిట్లనే అయితదనుకుంటాను నేనైతే పెళ్ళిళ్ళు. అయితే ఎంగేజ్‌మెంట్ అయితే పెట్టుకున్నారు. ఎంగేజ్‌మెంట్ పెట్టిన తర్వాత 6 నెలలకు ఇట్లా సంవత్సరం లోపైతే పెళ్లి చేయాలంటారు గదా! కానీ ఈళ్ళు ఎంగేజ్‌మెంట్ పెట్టుకొని ఇగ మనము ఈ అమ్మాయి మా మా ఇంటి అమ్మాయి. ఈ అమ్మాయిని ఎవరు ముట్టుకోవద్దు, ఎవరు పట్టుకోవద్దు, ఎవరు ఈ అమ్మాయికి ఎంగేజ్‌మెంట్ అయింది ఇతనితో అని జెప్పి ఒక బాండ్ పేపర్ లాగా ఎంగేజ్‌మెంట్ అయితే పెట్టుకున్నారు. ఇగ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు పెళ్లి చేసుడులేదట. ఎందుకిట్లా పెట్టుకున్నారని నేనడిగితే, ఇప్పుడున్న జనరేషన్ ఎట్లున్నది మీకు తెలిసిందే గదా! ఆడపిల్లలైనా, మగ పిల్లలైనా మనం జెప్పలేము. ఇంట్లున్నంత సేపు ఒకలాగా, ఇంట్లో నుంచి బయటికెళ్ళుడుతోనే ఒకలాగా తయారైపోతారు. ఎందుకంటే మన తప్పు గాదు, మన పిల్లల తప్పు గాదు. ఉన్న సమాజం అట్లా తప్పు. ఎందుకంటే సినిమాలు అట్లా తీత్తారు. యూట్యూబ్‌లల్ల గాని, టీవీలో గాని, ఫోన్‌లో గాని అంటే సెపరేట్ ఫోన్‌లుంటాన్నాయి. అప్పుడైతే ఫోన్‌లుండకపోవు. ఇప్పుడు కాలేజీకి పోతారు, స్కూలుకి పోతారని జెప్పి ఫోన్‌లు కొనిత్తారు. ఆళ్ళిష్టం వచ్చినట్టు ఎంజాయ్‌లు జేయడము, బయటికి పోవడము అవన్నీ ఉంటాన్నాయి గాబట్టి
భయం. అందుకే ఒక 18 సంవత్సరాల అమ్మాయిని, గరీబ్ వాళ్ళ అమ్మాయిని, ఆహ్, మద్రసాలో చదివిన అమ్మాయినైతే రసం అంటే ఎంగేజ్‌మెంట్ పెట్టేసుకున్నారు. ఈ అబ్బాయి గూడా సెటిల్ గాకముందే ఇగ ఈ అమ్మాయితోనే ఇగ అన్నట్టుగా ఇగ ఎంగేజ్‌మెంట్ అయితే పెట్టుకొని అచ్చిర్రు. ఇగ 2, 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేత్తరట. అప్పటి వరకు ఆ అమ్మాయికి గూడా 22 సంవత్సరాలు అట్లయితే, ఈ అబ్బాయికి 25 సంవత్సరాలయితే ఇగ గట్లని పెట్టుకున్నారు. కానీ నేనేమన్నా అంటే మా ఆయనను, సరే మంచిగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడున్న జనరేషన్‌లో మంచిగా లేదని జెప్పిర్రు గదా! మీరు పెళ్లి ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ అయితే 2, 3 సంవత్సరాలు అంటారు. ఆ టైంలో ఆ అమ్మాయికి ఎవరినైనా ఇష్టపడడం, లేదా ఆ అబ్బాయి ఎక్కడైనా మారడం అలాంటివి జరిగితే మరి పరువు అంతా పోతది గదా! ఇంట్ల అప్పుడు 2 ఫ్యామిలీలు పరువు పోతది గదా! అని జెప్పి నేనైతే అన్నా. ఏ గట్లు అట్లా ఆలోచిస్తామా అని అన్నాడు. మరి గట్లా ఆలోచించినప్పుడు మరి గిట్లెందుకు ఆలోచించిర్రు అని జెప్పి నేనన్నా. ఇగో గిట్లయితున్నది ఇప్పుడున్న జనరేషన్ అంటే ఒక అమ్మాయిని మనము ఈ అమ్మాయి మాకు సంబంధించిన మా అమ్మాయి, ఇగ ఒక ఇంటికి కోడలు, మా అబ్బాయి సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాడు. ఎవరు ముట్టద్దు అన్నట్టుగా ఒక వస్తువును కొనుక్కున్నట్టుగా కొనుక్కొని పెట్టుకున్నట్టు అనిపించింది నాకైతే. ఇగ అట్లున్న జనరేషను. భయపడతారు పిల్లలు ఎక్కువ ఏజ్ ఉంటే ఏమో ఫ్యూచర్‌లో ఏమత్తదో ఏమో ప్రాబ్లమ్ అని చిన్న వయసులోనే ఎంగేజ్‌మెంట్ పెట్టుకొని ఇగ ఉంచుతార్రు. ఇప్పుడున్న జనరేషన్‌ల ఇంకా ముందు ముందు ఇంకేమింటామో, ఎట్లయితదో ఏమో గానీ, ఇగో గిట్లయితున్నది. ఇగ నేను ఇక్కడైతే శనగలైతే రెడీ అయిపోయింది. కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర అవన్నీ యేసుకుంటే మంచిగుంటదని జెప్పి యేసుకుంటాను. అల్లం గూడా యేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు చలికాలం గాబట్టి అల్లం, వెల్లుల్లి, మిరియాలు బాగా తీసుకోవాలి. చూత్తారు గదా! గిట్లయితే తయారైపోయింది. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయింది. వారం 2 సార్లు తింటే సరిపోతది. జుట్టు ఊడడం గానీ, స్కిన్ను ఎలాసిటీ తగ్గడం గానీ అవన్నీ ఏమి జరగది. ఇగ గిట్లయితున్నది. సరే మంచిగానే ఉన్నది. ఇంత మంచిగా మనము పకడ్బందీగా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని, ఇగ అమ్మాయి ఇగ మా ఇంటి అమ్మాయే అని జెప్పి మనం ముందుగా పెళ్లి చేసుకున్నా గూడా అంటే అంటే ఎంగేజ్‌మెంట్ పెట్టుకున్నా గూడా జరిగే నేరాలు జరుగుతూనే ఉన్నాయి. జరిగే ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అది మీరే జూత్తారు గదా! జనరేషన్ ఎట్లున్నది మీరు జూత్తారు గదా! ఇగ గట్లనే ఒక ప్రాబ్లమ్ అయితే జరిగింది. దాని గురించి మీకు జెప్తా. సుత్తారు గదా! ఇక్కడైతే నేను ఇంటి పని అయిపోయిన తర్వాత అంటే వంట పని అయిపోయిన తర్వాత ఇంటి పనికొచ్చిన. మనమైతే ఇగ ఇంట్లో ఉన్నామంటే గదే ఇల్లు, గదే బోళ్ళు తోముడు, గదే బట్టలు ఉతుకుడు గిదే ఇగ. గోడలతోని మాట్లాడే బదులు మీతోనైతే మాట్లాడతానా. ఇగ నా లెక్క ఎంతమంది గిట్లనే ఇంట్ల తలుపులు పెట్టేసుకొని ఇగ సాయంత్రం అయ్యేదాకా తలుపులు తీయకుండా ఉండేటోళ్ళు ఎంతమందున్నరో నేనైతే అనుకుంటానా. నేనే ఉన్నానని అనుకుంటారు గానీ నాలాగా ఎంతోమందుంటరు. ఇగ మనకు బయటోళ్ళతోని ప్రపంచంతోని అవసరం లేదు గదా! ఇగ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళంటే ఇంటికే పరిమితం. అప్పట్లెక్క అరుగు మీద కూసొని మాట్లాడుకునే రోజులు వేయినాయి. అప్పట్లెక్క అక్క చెల్లెల ముచ్చట్లు, ఆహ్, అన్నదమ్ముల ముచ్చట్లు, "ఓ వదిన ఏం జేత్తానవు? అన్నం కూర అయిందా? ఓ వదిన ఏం జేత్తానవు? మీ పిల్లలు స్కూల్‌కి పోయిర్రా?" అనే మాటలు గూడా మానేస్తారు. వదిన అన్న కష్టమైతాంది, అక్క అన్న కష్టమైతాంది. నీకన్నా నేను పెద్దదాన్నా? నా హస్బెండ్ నీకేమన్నా అన్న అయితాడా? తోడబుట్టిన అన్న అయితాడా? అని అట్లా గొడవ పెట్టుకునే సిట్యుయేషన్‌లు గూడా ఉన్నాయి. కాబట్టి ఎవరికెవరు అక్కలు గాదు, ఎవరికెవరు అన్నలు గాదన్నట్టుగా అండి, గిండి అనుకుంటాను. మొత్తం ఇంగ్లీష్ కల్చర్ అయిపోతాంది. సుత్తారు గదా! బట్టలైతే విండేసినా, ఆరేసినా ఇగ అయితే ఫోల్డ్ జేసి పెట్టేసుకుంటా. ఇగ గిట్లయితే ఉంటది మా ఇంట్ల. అయితే ఇగ నేను చెప్తానన్నా గదా! ఒక స్టోరీ అయితే. అంటే అంత మంచిగా పకడ్బందీగా మనం ఒక ప్లాన్ ప్రకారము పెట్టుకున్నా గూడా ఎట్లా విడిపోవాలనో అట్లనే విడిపోతారు. ఎట్లా లైఫ్ ఖరాబ్ జేసుకోవాలనో గట్లనే ఖరాబ్ జేసుకుంటారు. మనము చిన్నగున్నప్పుడు మన వరకు ఎట్లుండే పెళ్లి అంటే ఒక పవిత్ర బంధం లెక్కుండే. అంటే పెళ్ళంటే ఒకరికి తాళి కట్టినా, ఒకరిని పెళ్లి చేసుకున్నా, ఇగ ఆళ్ళతోనే జీవితం అంతా కష్టమైన, సుఖమైన, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా, ఎంత టార్చర్ చేసినా, సంపాదించే శక్తి లేకపోయినా, అందంగా లేకపోయినా మనం వాళ్ళతోనే ఉండేటోళ్ళం. అమ్మాయైనా, అబ్బాయైనా. అమ్మ నాన్న జూషిర్రు పెళ్లి చేసుకున్నాం. గంతే ఇగ వేరే ఆలోచన రాకపోయేది. అబ్బా! కొడతాండు గదా! తిడతాండు గదా! సంపాదిస్తలేడు గదా! అందంగా లేడు గదా! నేను ఈయనని వదిలేసి వేరేటోళ్ళని పెళ్లి చేసుకుంటా. నేను అమ్మోళ్ళ దగ్గర ఉంటా అని అట్లా ఆలోచనలైతే రాకపోయేది. తల్లిదండ్రులు రాకపోయేది. కట్టుకున్న భార్యకు, కట్టుకున్న భర్తకు గూడా రాకపోయేది. అప్పుడు అట్లుండే. ఇప్పుడు ఎట్లున్నది? ఎంత మంచిగా జూసి పెళ్లి చేసుకున్నా గూడా ఎంత కష్టపడి పెళ్లి జేత్తానమో, ఎన్ని ఖర్చులు జేసి పెళ్లి జేత్తానమో వితిన్ 1, 2 మంత్స్‌నే విడిపోవడం ఈజీ అయిపోయింది. పెళ్లి జేయడానికి ఎన్ని రోజులు పడతాందో, ఎంత పైసలు పడతాన్నాయో గానీ, విడిపోవడానికి మాత్రం వితిన్ 1 మంత్ 1 డేలో గూడా విడిపోయే ఆప్షన్ ఒచ్చింది మనకు. అంటే మన డైవోర్స్ గావాలంటే సంవత్సరాలు పట్టేది కాదు. సంవత్సరాలు కాదు 2, 3 సంవత్సరాలు. అప్పుడున్న గవర్నమెంట్ ఎట్లుండేదంటే భార్యాభర్తల మధ్య దూరము పెరగద్దు, అంటే వాళ్ళు విడిపోవద్దు. ఒక మంచి జీవితాన్ని నాశనం చేయొద్దని అప్పుడు లాయర్‌లు ఏం జేసేటోళ్ళు పొడిగించేటోళ్ళు.
ప్రాబ్లమ్‌ని. అంటే వాళ్ళు మారతారేమో, మారతారేమో అని జెప్పి వాయిదాలు, వాయిదాలు జేసేటోళ్ళు. ఇప్పుడు అట్లా గాదు. వితిన్ 1 అవర్‌ల గాదు 5 నిమిషాలలో సిగ్నేచర్ పెట్టేత్తే డైవర్స్ అయిపోతాని గంత ఫాస్ట్ అయిపోయింది. ఇగ వాళ్ళు ఆలోచించుకుని లేదు. మళ్ళా బాధపడి మళ్ళీ మనసు మార్చుకునే ఆప్షన్ గూడా లేదు. గంత ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్ అయితే. అంటే ఇంగ్లీష్ కల్చర్ అయిపోయింది మన లైఫ్ అంతా గూడా. అయితే అదెట్లా ఏం జరిగిందనేది మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. మీరైతే ఎండింగ్ వరకు చూడండి. అయితే మా ఇం అయితే మా ఇంట్ల రెంట్‌కుంటారు. ఎనక వైపు ఉంటారు. మేము ఫ్రంట్‌కుంటాం. వాళ్ళు బ్యాకుంటారు. అయితే వాళ్ళకొక బాబు 6 ఇయర్స్ బాబు. ఒక్కడే బాబు. ఆమెకు అంటే ఆమెకు అక్కున్నది. ఆళ్ళ అక్క డాక్టరు. డెంటల్ డాక్టరు. అయితే ఆమె బాగా చదువుకొని డాక్టర్ అయింది. కష్టపడి చదివింది. కొన్ని నిద్రలేని రాత్రులు గడిపింది. చదువు గురించే మొత్తము జీవితమంతా సగం జీవితము చదువుకే అయిపోయింది. డాక్టర్ అంటే ఎట్లుంటదో మీకు తెలిసిందే గదా! డాక్టర్ గావాలంటే సగం జీవితం, సగం జుట్టు ఊడిపోయి, సగం కండ్లు పోయి, పెద్ద స్పెట్స్‌లు పెట్టుకొని గంత కష్టపడి చదువుతారు వాళ్ళు. పండగలు ఏమి ఫంక్షన్‌లు గూడా అటెంప్ట్ గారు. అంత కష్టపడి చదివి, అంత చేసుకొని ఎందుకోసం? మంచిగా బతకడం కోసమే గదా! పెళ్లి చేసుకొని భర్తతోని, పిల్లలతోని మంచిగా ఆరోగ్యంగా, ఆనందంగా బతకాలని అనుకుంటారు. కష్టపడినంత కష్టపడి ఇగ సెటిల్ అయిపోయిన తర్వాత అదే గదా! మనకైతే గోల్ ఉంటది ఎవరికైనా మొగోళ్ళకైనా, ఆడోళ్ళకైనా. ఆమె అంత కష్టపడి చదువుకున్నది. వాళ్ళ చెల్లెకు పెళ్ళయి వాళ్ళ కొడుకు 6 సంవత్సరాలు అంటే 6 అంటే కనీసం ఇప్పుడు రెండో తరగతి చదువుతాండు. సెకండ్ క్లాస్ చదువుతాండు. అప్పటి వరకు గూడా పెళ్లి చేసుకోకుండా అంత కష్టపడి చదువుకొని ఆమె లైఫ్ ఎట్లా అయిందనేది మీకైతే ఈ వీడియోలో చెప్తా. ఎందుకంటే మనకు అటువంటివి విన్నప్పుడు మస్తు బాధ అనిపిత్తది. ఎందుకంటే చెల్ల కన్నా ముందుగా పెళ్లి అంటే అక్క కన్నా చెల్లెకి పెళ్లి చేసుకున్న సాక్రిఫైస్ చేసింది. అంటే ఇగ నేను చదువుకుంటా అమ్మ అమ్మ చెల్లెకి పెళ్లి చేసి సంబంధం వచ్చింది గదా! నాకింక చదువు మీద ఉన్నది ఇంట్రెస్టు. నేనింక చదువుకోవాలి ఇప్పుడే చేసుకోను. అంటే ఏజ్‌ని గూడా మర్చిపోయింది ఆమె. 40 సంవత్సరాల దగ్గరైనా గూడా ఆమె పెళ్లి సంబంధం మరి అత్తదా? రాదా? అని గూడా ఆలోచించకుండా కష్టపడి చదువుకున్నది గానీ ఏమైందో లైఫ్ అంటే చెప్తా. అయితే ఇగ ఆళ్ళ చెల్లెకైతే పెళ్లయింది. ఇగ ఆమె కష్టపడి చదువుకున్నది. డెంటల్ డాక్టర్ అయితే అయిపోయింది. మొన్న రీసెంట్‌గా ఒక 6 నెలల కిందట ఇగ ఆమె వాళ్ళ అక్కయితే అంటే ఈమె ఇంటికచ్చింది. నేను తర్వాత అడిగిన, "ఎవరు నీ లెక్కనే ఉన్నది. మీ అక్కనా? మీ చెల్లెనా?" అని అడిగిన. అడుగుడుతోనే మా అక్కయ్య డెంటల్ డాక్టరు. ఆహా! మంచిగానే ఉంది. ఎక్కడ పని చేస్తాంది? ఏంది? అని చెప్పి అడిగిన. హైదరాబాద్‌లోనే బంజారా హిల్స్ దగ్గర క్లినిక్ పెట్టుకున్నదక్క అని చెప్పింది. అవునా! మరి మీ అక్కకి ఎంతమంది పిల్లలని అడిగిన. ఎందుకంటే పెద్దామె గదా! మరి మీ అక్కకి భర్త, పిల్లలందరూ గూడా ఇక్కడనే ఉంటారా? అని అడిగిన. అడుగుతూనే లేదక్క, అక్కకు మొన్ననే పెళ్లయింది. 6 నెలల క్రితం పెళ్లయింది. ఇప్పుడు డైవర్స్ గూడా అయితాన్నాయి అక్క. మస్తు బాధపడతాంది. అందుకే ఇగ మా అక్కను హైదరాబాద్‌లో పెట్టుకున్న. హాస్టల్‌లో ఉంటాంది. అసలక్కడ గాదు మా అక్కుండేది అని చెప్పి ఇగ మొత్తం స్టోరీ చెప్పింది. ఇగ నాకైతే మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే కష్టపడి చదివింది. ఏజ్‌ను అంటే అన్నిటిని దూరం చేసుకున్నది. అన్నిటిని దూరం చేసుకున్నది గానీ లాస్ట్‌కు సుఖపడాలి ఇగ భర్తతోని, పిల్లలతోని అన్నట్టుగా అనుకున్న టైంల గలాంటోళ్ళకి ఎన్ని కష్టాలు ఇత్తరనేది గప్పుడు అర్థమైంది. అయితే ఇగ నేను అడిగిన ఇగ చూత్తరు కదా! మధ్యాహ్నం అయితే ఏంది పప్పేసుకొని తింటానా. 12:30కి ఆకలైంది. ఇగ ఏసుకొని తిన్నా. పప్పేసుకొని, నెయ్యేసుకొని అయితే తింటానా. కొంచెం పెరుగు గూడా ఉన్నది. అది గూడా యేసుకొని తింటా. అయితే ఇగ నేనడిగిన, "మరి ఏమైంది? ఎందుకు అసలు ప్రాబ్లమ్ ఏంది? ఆయన ప్రాబ్లమా? మీ అక్క వాళ్ళ హస్బెండ్ ప్రాబ్లమా? మరి ఏంది? మరి మీ అమ్మ నాన్న చూసిన అబ్బాయి గాదా?" అది ఇది మొత్తం అడిగిన. అడుగుడుతోనే, "లేదక్క మా అమ్మ నాన్న చూసిన అబ్బాయే. మా అక్కకంత లవ్ చేసేంత టైము లేదు. ఎందుకంటే డెంటల్ డాక్టర్ అంటే ఎంత కష్టపడాలి చెప్పక్క. మస్తు చదివింది. ఎంబీబీఎస్ దాంతో పాటు ఇంకా పీహెచ్‌డీ ఏందో ఏందో చేసింది. నాకే పెళ్లి చేసిర్రు సంబంధం వచ్చిందని. అప్పుడు మా అక్క వద్దన్నది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నది. బాధపడతాంది. "చెల్లె నువ్వు పెళ్లి చేసుకున్నావు. నాకు ఈ పెళ్లి చేసుకొని నీకన్నా నేను పెద్దదాన్ని అయ్యుండి, ఇంకా మళ్ళా పెళ్లి చేసుకొని మంచిగా ఆనందంగా ఉందాం. ఇగ చాలు కష్టపడ్డ చాలు. ఇగ భర్తను చూసుకుంటా, పిల్లలు చూసుకుంటూ ఉందాం అనుకున్న టైంలో మళ్ళా నాకు కష్టమే వచ్చింది. ఇగ మళ్ళా గట్లనే వర్క్ చేసుడే అక్క ఇగ చెల్లె ఎప్పుడు సుఖపడేది, ఎప్పుడు నేను ఒకరి కింద అంటే ఒకరికి నేను తోడుగుండేది. నాకెవ్వరు తోడు లేదు. మళ్ళా నా బతుకు గిట్లనే అయిందక్క. చెల్లె ఒంటరి జీవితం అయింది. నాకు పెళ్లి కానట్టే అయింది నా జీవితం అని చెప్పి ఆళ్ళ చెల్లెతోని చెప్పుకున్నదట. అయితే ఇగ సరే మరి ఏమైంది? ఏమైంది? అని చెప్పి నేనైతే అడిగిన. ఇక్కడ చూత్తరు కదా! పెరిగేసుకున్న, ఉప్పేసుకున్న. మరి ఏమైంది మరి మీ అసలు రీజన్ ఏంది అసలు అని చెప్పి, "మీరు సంబంధం చూసిందే గదా!" అని చెప్పి నేనన్నా. "అవునక్క సంబంధం మేమే చూసుకున్నాం." అంటే మేము చూడలేదు. మా నాన్నకు తెలిసినోళ్ళు ఆహ్, దోస్తుంటారు గదా! వాళ్ళైతే చూసిర్రు. మరి మీ ఊరు దగ్గరనే చూసుకోవాల్సింది వేరే ఊర్లో నుంచి ఎందుకు చూసిర్రని నేనడిగిన. అవును. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్‌కు కొడుకు
తెలిసినోళ్ళే కదా అని చెప్పి ఇక భరోసా ఉంటదని చెప్పి పెళ్లి చేసుకున్న సరికి పెళ్లి చేసుకున్నామో లేదో ఆయన కూడా పెద్ద సాఫ్ట్‌వేర్ అట. మంచిగా ఈయన డాక్టరు, ఆమె సాఫ్ట్‌వేర్ ఇద్దరు మంచిగుంటరని చెప్పి వాళ్ళ నాన్న అయితే లాస్ట్ ఇగ బిడ్డ గదా! చిన్న బిడ్డకి ముందే చేశిండు గదా! ఇగ లాస్ట్ బిడ్డ అని చెప్పి ఇక్కడ చూత్తరు కదా! ఈ లాస్ట్ బిడ్డ అని చెప్పి వాళ్ళ నాన్నయితే అంటే షాపు, జమీన్ ఉంటాయి కదా! భూములు అవన్నీ గూడా అమ్మి మరి పెళ్లి చేసిండట. ఎందుకంటే ఇగ డాక్టర్ కాబట్టి ఆయన ఇంజినీర్ సాఫ్ట్‌వేర్ కాబట్టి కట్నం ఎక్కువనే చెప్పి మంచిగా సుఖపడతదని చెప్పి వాళ్ళ నాన్నయితే ఉన్న భూములనైతే అమ్మి మరి పెళ్లి చేసిండట. ఇక్కడైతే చాయ్ పెట్టుకుంటాన మీకే తెలిసిందే. అయితే ఇగ పెళ్లి చేసిండు. ఆ అబ్బాయి అయితే బెంగుళూరు ఉంటాడు. కాబట్టి ఇగ అక్కడనే సాఫ్ట్‌వేర్ జాబ్ చేత్తాండు కాబట్టి ఇగ అమ్మాయి గూడా ఎళ్ళింది. ఇగ ఆడనే ఉందాం అని చెప్పి ఇక భర్త ఎక్కడుంటాడో మనం అక్కడనే ఉండాలి కాబట్టి ఇక పోయింది మంచిగా కాపురం మంచిగా హ్యాపీగా ఉంటది అని అనుకున్నది గానీ, ఆమె అనుకున్నది జరగలేదు. ఇంకో 2, 3 రోజుల తర్వాత అంటే ఫస్ట్ రోజైతే ఇగ ఆయనైతే ఏం జేషిండంట అంటే రాత్రంతా పొద్దంతా ఆఫీస్‌లోకి పోవడం, రాత్రంతా ఫోన్‌లో మాట్లాడుడు, ల్యాప్‌టాప్‌లు చూసుడు ఇదే పనంట ఇగ. ఎట్లా అంటే ఇగ అసలు ఈమెతో మాట్లాడలేదు, ముచ్చట లేదు. ఏందబ్బా ఎందుకు చూత్తాండబ్బా అని జెప్పి చూసేసరికి ల్యాప్‌టాప్‌లో మొత్తం కంప్యూటర్‌లో మొత్తము ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలతో దిగిన ఫోటోసు, చాటింగ్స్ అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ చూసిందట. చూసి మస్తు స్టన్ అయిపోయిందంట. ఇగ ఘోరంగా బాధ అనిపించిందట. ఈమెనైతే పట్టించుకునలేదు. ఈమె తిన్నదా అడుగులేదు. ఈమె పన్నదా అనుడులేదు. ఈమెకు ఇష్టం లేకుండా అసలు ఈమెకి ఇష్టం ఉన్నదా లేదా అని ఆయన మాట్లాడలేదు, ఈమె మాట్లాడలేదు. గట్లయితున్నది. మరి ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఏమో అని ఇక ఆమె అయితే 2, 3 రోజులు చూసిందట. మాట్లాడకపోయేసరికి సీదా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికైతే వచ్చిందట. ఇక అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం విషయం అయితే చెప్పిందట. ఇక మొత్తం విషయం అయితే చెప్పిందట. వాళ్ళ అమ్మనాన్నలు అంటే పిల్లగానోళ్ళ అమ్మనాన్నలు ఉంటారు కదా! ఆళ్ళకైతే విషయం మొత్తం తెలిసిందేనట. అంటే కొడుకు మారతాడేమో అన్నట్టుగా పెళ్లి చేసిర్రు గానీ, ఒక ఒక అమ్మాయి జీవితం, ఒక కుటుంబాన్ని అయితే నాశనం చేసినట్టే కదా! తెలిసి చేసినా, తెలియజేసినా తప్పు తప్పే అన్నట్టు ఆళ్ళకి చెప్పి చేయాల్సింది. చెప్పకుండా చేసి ఆమె జీవితాన్ని అయితే నాశనం చేసింది గదా! ఇగ పాపం మస్తు ఇగ అట్లా చెప్పుకొని అయితే బాధపడ్డది. నాకైతే మస్తు బాధ అనిపించింది. ఆమె జీవితం అంతా కష్టపడ్డోళ్ళు కొంతమందికి జీవితం అంతా కష్టపడతారు. వాళ్ళకి పేరుండదు, ఏముండది. ఎంత కష్టపడ్డా గూడా సుఖం గూడా ఉండదు వాళ్ళకు. ఆళ్ళు కావాల్సిన జీవితం అయితే దొరకనే దొరకది. ఆ జీవితం అంతా కష్టపడుతూనే ఉండాలి. గట్లయితే జరిగిద్ది. ఇగ ఆమె అయితే ఇగ ఇప్పుడు హైదరాబాద్‌లోనే అంటే వాళ్ళ అమ్మోళ్ళ ఇంట కొన్ని రోజులున్నది. ఇగ మనసు బాలేక ఇగ జాబ్ జేయాలి గదా! తప్పది అన్నట్టుగా మళ్ళా ఒంటరి జీవితం లెక్కనే పోరాడుకుంటా మళ్ళయితే జాబ్ అయితే జేత్తాంది. హైదరాబాద్‌లో వాళ్ళ చెల్లుంటది గాబట్టి దగ్గరుంటదని జెప్పి హాస్టల్‌లో ఉంచి ఒక క్లినిక్ అయితే పెట్టుకొని వర్క్ చేత్తాంది డెంటల్ డాక్టర్‌గా. ఇగ గిట్లయితున్నది ఇప్పుడు. ఇప్పుడే జనరేషన్‌లో ఎంత మంచి చదువు చదివినా అదృష్టం అంతే ఇగ మనం ఏం జేయలేము. చదువని, అందమని ఏం లేదు. అదృష్టము. ఒక భర్త మంచోడు దొరకాలన్నా, ఒక భార్య మంచిగా దొరకాలన్నా గూడా ఒక అదృష్టమే. ఎందుకంటే జీవితానికి భర్త, భార్య మంచోళ్ళు దొరికితేనే జీవితం అంతా హ్యాపీగుంటాం. తల్లి దగ్గరలో ఉండేది ఒక ఒక స్టెప్ అయితే భార్య, భర్తలు కలిసి ఉండడం అనేది జీవితాంతం ఉండే ఒక బంధం. అది మంచిగా దొరికితే హ్యాపీగుంటాం. ఇగ గిట్లయితున్నది ఇయాల స్టోరీ. ఇగ రేపటి వీడియోతో కలుస్తా. ఉంటా మరి. సెలవు. నమస్తే.